హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే చాలా మంది జేఎన్టీయూకే 1112 బీటెక్ స్టూడెంట్స్ వచ్చేసరికి అడుగుతా ఉన్నారు. ప్రీవియస్ వీడియోలో ఒక అప్డేట్ ఇచ్చారు కదా, జేఎన్టీయూకే 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ గురించి. మరి మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుందని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ముందుగా అయితే నేను ప్రీవియస్ వీడియో ఏం చెప్పానో ఖచ్చితంగా అయితే ఒకసారి చూడండి అది. అయితే ఇప్పుడు మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో దాని గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. టఫ్‌గా ఉంటదా? ఈజీగా ఉంటదా? మీడియంగా ఉంటదా? మీరు పాస్ అవుతారా? ఎలా రాస్తే పాస్ అవుతారు? ఫెయిల్ అవుతారా? లేకపోతే తప్పులు చేస్తే ఇయన్నీ కూడా చెప్పదలిచాననమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్‌లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్‌లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సాఫ్ట్‌వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్‌లో వెళితే సో మ్యాథ్స్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఎప్పుడూ కూడా నేను చెప్పేది ఒకటే. సో అది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి, అది చేసేది పేపర్ వాల్యుయేషన్ బేసిక్స్ వాళ్ళు కాబట్టి పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్‌గానే ఉంటుంది. అయితే మధ్య కాలంలో వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయితే కొంచెం లిబరల్‌గా జరగడం అయితే జరిగింది. అయితే పేపర్ ఎగ్జామ్ ఎలా రాశారని పక్కన పెడితే స్టూడెంట్సు, సో ఇవాళ రోజున జేఎన్‌టీయూకే స్టూడెంట్స్ అంతా కూడా పేపర్ ఎగ్జామ్ మ్యాథ్స్‌ది వచ్చేసరికి మ్యాథ్స్ అనే కాదు, అన్ని సబ్జెక్టులు ఇప్పుడు బాగానే రాస్తున్నారు. అది ఎలా రాస్తున్నారని పక్కన పెడితే కంటెంట్ ఉంటుంది. అయితే ఇలాంటి కంటెంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉందో మినిమమ్ గనక చూపించగలిగితే మాత్రం మీరైతే పాస్ అవ్వటానికే మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. పేపర్ వాల్యుయేషన్ అయితే లిబరల్‌గానే ఉంటుంది. మీరు దాని గురించి సంకోచించక్కర్లేదు. ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే, ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ లూజ్ జరిగినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎగ్జాక్ట్‌గా పాస్ మార్కుల వరకు రాసిచ్చి వస్తున్నారు. పేపర్ ఈజీగా ఉన్నా కూడా, కష్టంగా ఉన్నా కూడా. అయితే పేపర్ కష్టంగా ఉన్నా, ఈజీగా ఉన్నా అక్కడ పేపర్ కష్టంగా వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా చెప్పరు. 4 సెట్స్ అయినా, ఏ సెట్స్ అయినా కానివ్వండి. అక్కడ వాళ్ళు చెప్పేదల్లా ఏంట్రా అంటే అక్కడ పేపర్ వాల్యుయేషన్ మాత్రం చేయమని కీ పేపర్ ఇచ్చేస్తారనమాట. అయితే ఇవాళ రోజున మీరు ఎగ్జాక్ట్ పాస్ మార్కులు రాసి వస్తే మాత్రం అక్కడ మార్కులు అయితే పడవండి. నేను ఆమె దగ్గరికి వచ్చి పోతుంది జరుగుతుంది. అయితే ఎందుకంటే ఫుల్ మార్కులు పడట్లేదు. ఇక ఆహ్, కొన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది డేటాని ఎంటర్ చేసేసి అటెంప్ట్ చేసి మార్కులేస్తారని చెప్పేసి అలా కౌంట్ చేసుకొని మొత్తం ఫిల్ చేసి అన్నీ అటెంప్ట్ చేసి వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు భావిస్తా ఉన్నారు స్టూడెంట్స్. సో అలా చేసినా కూడా వాళ్ళ రోజున డేటా అటెంప్ట్‌కి ఏయట్లేదు. ఎగ్జామ్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్‌కి వచ్చేసరికి మీరు రిజల్ట్‌తో సహా కరెక్ట్‌గా చూస్తారు. ఆన్సర్‌తో సహా కరెక్ట్‌గా చూస్తున్నారు. ఆన్సర్ గనక తప్పైతే ఫస్ట్ స్టాప్‌కి వెళ్ళడం అయితే జరుగుతుంది. నేను నంబర్ ఆఫ్ వీడియోస్ చేశాను దీని గురించి. అయినా కూడా మళ్ళీ అదే మిస్టేక్ చేస్తా ఉన్నారు. ఇంకొంతమందిని టెన్షన్ పడతా ఉన్నారు. బబ్లింగ్ చేయడం మర్చిపోయాను ఏమన్నా అవుతదా? బబ్లింగ్ చేయడం మర్చిపోయినా అది బార్‌కోడ్‌లో చింపేస్తారు అక్కడ. అయినా మీ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసరికి అక్కడ దాన్ని చేసైనా పంపిస్తారు. అంతేగాని అటు ఖాళీగా వదలరు. ఎగ్జామ్ సెల్‌కెళ్ళే ముందు ఖచ్చితంగా ఫ్యాకల్టీ అనేవాళ్ళు వాటిని వెరిఫై చేసి పంపిస్తారనమాట. అది ఇన్విజిలేటర్ బాధ్యత. ఓకేనా? సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన పనిలా. ఒకవేళ మీ కర్మ బాగోక గనక ఇది చేయక ఇది గనకైతే దాన్ని కన్సిడర్ చేస్తే మీరు ఇదవుతారు. అందుకే ఎప్పుడు కూడా బబ్లింగ్ చేయటం కూడా మర్చిపోవద్దు. ముందు డేటాకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతే మీరు ఎగ్జామ్‌లోకి వెళ్ళండి. ఇంకా చాలా మంది అడుగుతున్నారు. లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయొచ్చా అని. దానికి సంబంధించిన వీడియో ఒకటి నేను చేశాను. ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో మీరైతే టెన్షన్ పడేదైతే ఏం లేదండి. మీరు గనక ఒక 50 మార్కులకి గనక రాసి అంటే అందుట్లో ఒక 35 మార్క్స్ గనక కరెక్ట్‌గా ఉన్నట్టయితే, పర్ఫెక్ట్‌గా ఉన్నట్టయితే మీరు పాస్ అవ్వటమే కాదు ఎక్కువ మార్కులు రావడానికి కూడా ఛాన్స్ ఉంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే పడితే 100 ఔట్ ఆఫ్ 100 పడతాయి. అంటే ఇంటర్నల్, సెక్షనల్ కలుపుకొని చెప్తున్నా. లేదంటే మాత్రం 0 రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంత పవర్‌ఫుల్ సబ్జెక్ట్ అనమాట. సో అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తాననమాట. ఓకేనా? సో ఇంకా అప్డేట్స్ ఇస్తాను. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.